మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. విశారద్ గారు మీతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా నుంచి చిరంజీవి లైన్లో ఉన్నారు. చిరంజీవి గారు, హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి చిరంజీవి, నా పేరు, టీచర్ని. మాట్లాడండి సార్. విశారదన్ గారు నమస్తే అండి సార్. నమస్తే అండి సార్. మీరు మొన్న ఒంగోలు వచ్చినప్పుడు బాగా స్పీచ్ బాగా మమ్మల్ని అందరిని బాగా ఆకర్షిస్తుంది, మీకు అప్రిషియేట్ చెప్తున్నాం సార్. ఒక చిన్న డౌట్ అండి. ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దాదాపు 90% మంది క్రైస్తవ మత పోషకులుగా, క్రైస్తవ మత బోధకులుగా మారిపోతున్నారు అనేది నిరూపణాంశం సార్. అది మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. అది అన్అఫిషియల్ గా వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ లో ఉద్యోగాలు పొంది క్రైస్తవ మత రికార్డుల్లో ఉంటున్నారు. ఇది అంబేద్కర్ స్ఫూర్తి దెబ్బతినడానికి ఇది ఒక ప్రధాన కారణం సార్. ఇంకా ఎస్సీ రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వాళ్ళందరూ కూడా అధికార రాజకీయ పార్టీలు జెండాలు మోస్తూ వాళ్ళ యొక్క సిద్ధాంతాలను ప్రచారం చేసే ప్రచారకులుగా మాత్రమే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళందరూ ఉపయోగపడుతున్నారు సార్. ఈ విధంగా ఈ అంబేద్కర్ కాంక్షరామ స్ఫూర్తి వీళ్ళలో చొప్పించాలంటే స్టేట్ ఆర్గనైజర్ తరఫున మీరు చేస్తున్నటువంటి కృషి ఏంటిదో మేము తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ చిరంజీవి గారు. అంటే మనం ఇంతకుముందు మాట్లాడింది అదే, ఉద్యమంలో ఎదిగిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారని మీరు ఒకసారి సమాధానం చెప్పారు. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఉద్యమానికి ప్రధానమైన అడ్డంకులు మనకి క్రైస్తవ ఉద్యమం అడ్డంగానే నిర్మాణం జరిగింది. ఆంధ్రాలో, రాయలసీమ, కోస్టల్ ఆంధ్రాలో క్రైస్తవ ఉద్యమం కొంతమంది దళిత ఉద్యోగుల్ని అంబేద్కర్ ఉద్యమం వైపు పోనీయకుండా ఆపగలిగింది. తెలంగాణ వచ్చేసరికి తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం వైపు దళితులు పోనీయకుండా చేసింది. ఈ రెండు కాకుండా కుల సంఘాలు, బాగా కుల సంఘాలను ఏర్పాటు చేసి ఆ కుల సంఘాలన్నీ కూడా ఎన్నికలు వచ్చే టయానికి అగ్రవర్ణ పార్టీలకి కుల సంఘాలన్నీ కూడా మద్దతు పలకడం, ఈ 3 రకాల ఉద్యమాలు దళితులు అంబేద్కర్ ఉద్యమం వైపు పోనీయకుండా చేశాయి. కానీ ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కుల సంఘం నాయకుడు ఎంతైతే దోపిడీ చేసుకుంటూ కష్టపడి తిరుగుతున్నాడో, ఒక పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని ఎంత కష్టపడి తిరుగుతున్నాడో, ఒక కమ్యూనిస్టు కార్యకర్త ఎంత కష్టపడి తిరుగుతున్నాడో, డాక్టర్ అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ వాల్యూమ్స్ కూడా మనం చేతిలో పట్టుకొని డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించడానికి కూడా మనమంతా కష్టపడాలి. మనమంతా కష్టపడ్డప్పుడు మాత్రమే ఆ ఉద్యమాల్లో ఉన్నటువంటి ప్రజల్ని మన వైపు తీసుకురాగలం. కొన్ని వందల వేల మంది పాస్టర్లు కష్టపడుతున్నారు కాబట్టి అది మంచిగా చెడు అనేది రెండో విషయం. ప్రజలందరూ అడిపోతున్నారు. డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం గురించి మనం కష్టపడ్డప్పుడు ఈ ఉద్యమం గురించి మన ప్రజలకు పరిచయం చేయొచ్చు. ఓకే. ఇప్పుడున్న సామాజిక రాజకీయ పరిస్థితుల్ని, కాంశీరామ్ గారి ఐడియాలజీని ఎట్లా అన్వయిస్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎట్లా మీరు విశదీకరిస్తారు? వాస్తవానికి ఈ దేశంలో నెహ్రూ గారి క్యాబినెట్లో ఎస్సీ పార్లమెంటు సభ్యులు, ఎస్టీ పార్లమెంటు సభ్యులు తప్ప ఒకళ్ళిద్దరు బీసీ పార్లమెంటు సభ్యులు లేరు. మొత్తం కూడా భారతీయుల ఆత్మగౌరవం పేరిట బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టి ఈ దేశ బ్రాహ్మణులే తిరిగి భారతదేశంలో రాజ్యానికి వచ్చారు. ఆ రాజ్యంలో పార్లమెంటులో ఒక్క బీసీ వాడు లేడు, ఒక స్వతంత్ర స్వశక్తి ఉన్నటువంటి ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాడు లేడు. అంటే నెహ్రూ గారి ఆలోచన, గాంధీ ఆలోచన ఏమిటి అంటే, ఓట్లన్నీ మీ, రాజులం మాత్రం మేము అవుతాము అనే సిద్ధాంతం నెహ్రూ గారిది, గాంధీది. ఆ రకంగానే ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లన్నీ గంపగుత్తుగా దోచుకొని వాళ్ళు పార్లమెంటులో చట్టసభల్లోకి పోతున్నారు. కానీ కాంశీరామ్ గారు చెప్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఓటు హమారా, రాజ్ తుమారా, నహీ చలేగా నహీ చలేగా. ఓటు హమారా, రాజ్ బీ హమారా. ఓట్లు మావే, ఇక నుండి సీట్లు కూడా, రాజులం కూడా మేమే అవుతామన్నారు. ఇప్పుడు గాంధీకి వారసుడు ఎవరు? నెహ్రూకి వారసుడు ఎవరు? ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రోద్యమం అనే దాన్ని అడ్డం పెట్టుకొని, భారతీయుల ఆత్మగౌరవాన్ని అడ్డం పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఇక్కడ బ్రాహ్మణుల అధికారంలోకి వచ్చారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరు మీద జనాన్ని సెంటిమెంట్తో రెచ్చగొట్టి కమ్మవారి అధికారానికి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం పేరిట వెలమలు ఇండియన్ ఫెడరల్ సిస్టంలో ఒక తెలంగాణ అనే ఒక రాజ్యాన్ని నిర్మించుకోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు, వెలమలు. ఇప్పుడు కాంశీరామ్ గారి విధానాన్ని తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ప్రవేశపెట్టాలో మనం ఇప్పుడు ఆలోచిద్దాం. మనం ఒక మాట అడుగుదామండి ఈ వేదిక మించి, టీవీ 1 నుంచి. రెడ్లందరినీ కూర్చోబెట్టి మాకు తెలంగాణ వస్తే చాలు,
తెలంగాణలో రెడ్ల ప్రతినిధులు, రెడ్ల రాజకీయ నాయకులు, రెడ్లకి రాజ్యాధికారం మాకు అవసరం లేదు, ఓన్లీ తెలంగాణ వస్తే చాలు అని రెడ్లు అనగలరా? ఏ ఒక్క రెడ్డైనా అనగలడా? అనరు. వాళ్ళకి తెలంగాణ కావాలి, తెలంగాణలో రాజ్యం కావాలి. వెలమలందరినీ ఒక దగ్గర కూర్చోబెడదాం. తెలంగాణలో వెలమలకి రాజకీయ ప్రాతినిధ్యం వద్దు, తెలంగాణలో రాజకీయ ప్రతినిధులు వెలమల అవసరం లేదు, ఓన్లీ తెలంగాణ వస్తే చాలు అని వెలమలు అనగలరా? అనలేరు. వాళ్ళకి తెలంగాణ కావాలి, తెలంగాణలో వెలమ రాజ్యం కావాలి. అలాంటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం, మా అమాయక ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం ఓన్లీ తెలంగాణ వస్తే చాలు, వీళ్ళకి తెలంగాణలో రాజ్యం గురించి ఆలోచన కూడా లేదు మా వాళ్ళకి. ఎంత దౌర్భాగ్యమైనటువంటిదంటే తెలంగాణలో రాజ్యం కావాలని వెలమలు కొట్లాడుతున్నారు, తెలంగాణలో రెడ్ల రాజ్యం కావాలని రెడ్లు కొట్లాడుతున్నారు, తెలంగాణలో వెలమల రాజ్యం కావాలని వెలమలు కొట్లాడుతున్నారు, తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యం కావాలని ఒక్కళ్ళు ఆలోచించట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులకి మేము అన్వయించేది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం వచ్చింది, మేము ఆటపాటల్లో మజాలో మేము మా ప్రజలంతా ఆటపాటల్లో మునిగి తేలుతున్నాం. ఆటపాటల్లో మునిగి తేలుతున్న క్రమంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చిన క్రమంలో సిద్దిపేటలో 100 కుటుంబాలు లేవు వెలమలు. అక్కడి నుంచి వెలమైన అసెంబ్లీలోకి పోయాడు. సిద్దిపేట పక్కనే ఒక 30 కిలోమీటర్ల తేడాలోనే మరి వేములవాడ అని ఒక నియోజకవర్గం ఉంది. ఆ వేములవాడ నియోజకవర్గంలో 100 కుటుంబాలు లేని ఒక వెలమైన ఆయన చట్టసభలోకి పోయాడు. దాని పక్కనే సిరిసిల్ల అని ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ 100 కుటుంబాలు వెలమలు లేవు. అక్కడి నుంచి ఒక వెలమైన తెలంగాణ ఉద్యమం తరఫున అసెంబ్లీలోకి పోయాడు. దాని పక్కన మెట్పల్లి అని ఒక నియోజకవర్గం ఉంది. ఆ మెట్పల్లి నుంచి ఒక వెలమైన తెలంగాణ ఉద్యమం తరఫున అసెంబ్లీలోకి పోయాడు. దాని పక్కనే కోరుట్ల అని ఒక అసెంబ్లీ ఉంది. అక్కడ తెలంగాణ ఉద్యమం తరఫున ఒక వెలమైన అసెంబ్లీకి పోయాడు. దాని పక్కనే దుబ్బాక అనే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ ఈ తెలంగాణ ఉద్యమం తరఫున ఒక రెడ్డి ఆయన అసెంబ్లీకి పోయాడు. దాని పక్కనే ఒక ఎల్లారెడ్డి అని ఒక నియోజకవర్గం ఉంది. అక్కడి నుంచి ఒక రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం తరఫున అసెంబ్లీలో పోయిండు. ఈ అన్నిటికీ స్థానిక సంస్థల తరఫు నుంచి ఒక వెలమైన శాసనసభలోకి, పెద్దల సభలోకి పోయిండు. పక్కనే ఉన్నటువంటి మంచిర్యాల నియోజకవర్గంలో అక్కడి నుంచి ఒక రెడ్డి ఆయన తెలంగాణ ఉద్యమం తరఫున అసెంబ్లీలో పోయిండు. అంటే మొత్తం ఈ 5 నియోజకవర్గాల్లో తెలంగాణ ఉద్యమం తరఫున 5 వెలమలు అసెంబ్లీలోకి పోయారు. 2 నియోజకవర్గాల్లో 2 రెడ్లు పోయారు. కానీ ఇదే 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీల ఓటర్లు ఉన్నారు. 1000 కుటుంబాలు వెలమలై లేవు. 1000 కుటుంబాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కుటుంబాలు వెలమలై లేవు. ఒక్కొక్క నియోజకవర్గానికి 2 లక్షల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నాయి. మేము ఆటపాటల్లో ఉన్నాం, ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో వాళ్ళు రాజులయ్యి అసెంబ్లీలకు పోయారు. ఇప్పుడు కాన్షీరాం ఉద్యమాన్ని ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి? కాన్షీరాం ఉద్యమాన్ని ఏ విధంగా ఇక్కడ ప్రవేశపెట్టాలి అంటే, సిద్దిపేట పోతాం మేము, రేపు సిరిసిల్ల పోతాం, వేములవాడ పోతాం. ఆ వేములవాడలో, సిద్దిపేటలో 2 లక్షల ఓట్లున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల తరఫున ఓట్లు మాయి వెలమల రాజులు అవుతారా అని మేము ప్రశ్నిస్తాం. అక్కడి నుంచి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు తిరిగి 2 లక్షల ఓట్లున్న మేము వెలమల రాజులు ఎట్లయితారు? అందుకనే ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు 2,90,000 ఉన్నాయి కాబట్టి మేమే ఇక్కడి నుంచి శాసనసభలోకి పోతాం, మీరు ఓటర్గానే ఉండండి అని చెప్తాం. అదే కాన్షీరాం గారికి అందించే నిజమైన ఘన నివాళిగా మేము చెప్తున్నాము ఈ సందర్భంగా. అంటే తెలంగాణ ఉద్యమంలో కాన్షీరాం గారి ఆలోచన ఓటు హమారా రాజ్ తుమారా నహీ చలేగా అనే సిద్ధాంతాన్ని తెలంగాణ ఉద్యమంలో ప్రవేశపెడతాం. మాకు కూడా తెలంగాణ కావాలా, తెలంగాణలో మా రాజ్యం కావాలా. ఓకే అండి, ఓకే, మీరు చెప్పింది వాస్తవమే. అయితే మరి సామాజిక ఆంధ్ర అని కూడా కొంతమంది అంటున్నారు. ఒకవేళ ఇదే కాంచీరామ గారి ఐడియాలజీని అక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే అక్కడ ఉండే నాయకులను బట్టి అక్కడ కూడా చేసే అవకాశం ఉంటుందంట కదా? తప్పకుండా. సామాజిక ఆంధ్ర అంటే జయాంధ్ర, అంటే సమైక్య ఆంధ్ర కాదు, జయాంధ్ర ఉద్యమం మా సోదరులు చేస్తున్నారు. అందరూ కూడా వాళ్ళకందరికీ ఈ వేదిక మించి అభినందనలు. వాళ్ళు కూడా ఒకటి మనం గమనించాలి, కేసీఆర్ని, తెలంగాణ ఉద్యమ నాయకుల్ని ఆంధ్ర ప్రాంత అగ్రవర్ణాలు అద్భుతంగా విమర్శిస్తున్నారు. కానీ లగడపాటి కానీ, రాయపాటి కానీ, ఇంకో కావూరి కానీ ఇన్ని విమర్శలు కేసీఆర్ మీద చేసినా ఒక విమర్శ మాత్రం కేసీఆర్ని చేయట్లే. ఏమయ్యా, మీ నియోజకవర్గాల్లో మరి 100 ఓట్లు 100 కుటుంబాలు కూడా మీ వెలమలై లేవు కదా, మరి ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లన్నీ మీరు దోచుకుంటున్నారు అని ఒక్క మాట కూడా వీళ్ళు ఎందుకు అనట్లేదు? ఎందుకంటే వాళ్ళు కూడా అదే పరిస్థితి. ఆ మాట కానీ వాళ్ళంటే ఎమ్మటే ఆంధ్రాలో ఉన్నటువంటి మా సోదరులు మీ ఓట్లు కూడా 100 ఓట్లు కూడా లేవని ప్రశ్నిస్తారని. అంటే ఒకవేళ తెలంగాణలో రాజ్యం అంటూ తెలంగాణ రాష్ట్రం సాధన జరిగి తెలంగాణలో అంటూ రాజ్యం వస్తే
కేసీఆర్కే ఆ రాజ్యం రావాలని కావూరు సాంబశివరావు కోరుతాడు, రాయపాటి సాంబశివరావు. ఎందుకంటే వర్గరీత్యా వాళ్ళంతా ఒకటే. రేపు తెలంగాణలో అస్పృశ్యుల చేతిలోకి బీసీల చేతిలోకి రాజ్యం వస్తే కావూరికి లాభం ఉండదు, రాయపాటికి లాభం ఉండదు. కానీ అదే తెలంగాణలో చంద్రశేఖరరావు రాజ్యంకి వస్తే వర్గరీత్యా వాళ్ళంతా కలుస్తారు, కులం రీత్యా వాళ్ళంతా కలుస్తారు. అందుకని పొరపాటున తెలంగాణలో శూద్రులు కానీ అతి శూద్రులు కానీ ఇక్కడ రాజ్యానికి రావడానికి వీల్లేదు. వస్తే గిస్తే తెలంగాణ అందులో రాజ్యం వస్తే మా వర్గమిత్రుడు అనేటువంటి కేసీఆరే రావాలనేది వాళ్ళ కోరిక. ఓకే అండి, మీతో మాట్లాడడానికి నెల్లూరు నుంచి మల్లికార్జున్ లైన్లో ఉన్నారు. మల్లికార్జున్ గారు, మల్లికార్జున్ గారు సార్ నమస్తే సార్. నమస్తే. విశారదన్ గారు ఉన్నారు, మాట్లాడండి. అవును సార్, చెప్పండి. ఇవ్వండి సార్ విశారదన్ గారికి మాట్లాడండి. ఇవ్వండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. జై సార్ నమస్తే. జై భీమ్. చెప్పండి. మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాము. మాట్లాడండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి మల్లికార్జున్ గారు. సార్ ఇప్పుడు రాజ్యాధికారం దళితులుగా అన్నారు. ఓకే, హలో చెప్పండి, మీ ప్రశ్న సూటిగా అడగండి. హలో, మీరు మాట్లాడండి మల్లికార్జున్ గారు. సార్ దళితుల రాజ్యాధికారం దళితులుగా అన్నారు. ఏపీలో చూస్తే ఎప్పుడు ఫస్ట్ బాలమహానాడు ఏర్పడింది కత్పద్మారావుతో, తర్వాత ఇంకా దాన్ని కూర్చోలేదు. ఇట్లా మనం ఒక రాజకీయ ఎజెండా లేకుండా ఎంతకాలం ఎవరెవరి పార్టీకి వాళ్ళు, శివాజీ తర్వాత ఇలా ప్రభాకర్ చూస్తే జూపూడి ప్రభాకర్ చూస్తే ఆయన పార్టీగా ఆయన కాంగ్రెస్ లో తిరుగుతా ఉన్నాడు. ఈ విధంగా ఒక నాయకత్వం లేకుండా మనం టీవీలో అట్లా వస్తే కూడా ఏమన్నా ప్రయోజనం ఉందంటారా? ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. మేము ఇదే అంశం మీద ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. నాయకత్వం లేని మనకు రాజ్యాధికారం వస్తుందా అని చెప్పి మల్లికార్జున్ గారు క్వశ్చన్. రాజ్యాధికారం రావడానికి ఒక ఫిలాసఫీ కావాలి, ఒక రాజకీయ పార్టీ కావాలి, ఒక నాయకత్వం కావాలి. 3 కావాలి ఒక రాజ్యాన్ని స్థాపించాలి అని అంటే. డాక్టర్ అంబేద్కర్ ఫిలాసఫీ కావాలి, దానికి తోడు ఒక రాజకీయ పార్టీ కావాలి, దానికి తోడు దానికి నాయకత్వం కావాలి. ఈ 3 కాన్షీరామ్ గారు ఈ రాష్ట్రంలోకి వచ్చి ఆయన ప్రచారం చేశారు. కానీ కాన్షీరామ్ గారిని ఈ సమాజం అర్థం చేసుకోలేకపోయింది. అగ్రవర్ణ పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీలలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థని పెంచి పోషించి పెద్ద చేసి కాన్షీరామ్ గారి ఉద్యమాన్ని ఈ ప్రజల్లోకి రానియకుండా ఉండడానికి అడుగడుగున అడ్డుపడ్డారు. అందుకని ఆయన చెప్పినటువంటి ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లను మనం ప్రస్తావించడానికి కూడా మన నోటి నుంచి వాళ్ళకి అర్హత లేదు. అలాంటి వ్యక్తులు మీరెవరో ఒక పేరు వాడారు, మాల మహానాడు అని. ఆయన ఎక్కడున్నాడు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తోటి అతను మీ గ్రామానికి ఎప్పుడైనా వచ్చినప్పుడు అతని మీద మీ ప్రతాపం చూపించి అడగండి. అక్కడ ఉండి అతని రాజ్యాధికారానికి చిహ్నంలాగా ఆయన గురించి అడగడం, జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఆయన నిరాహార దీక్షల్లో పోయి మద్దతు పాల్గొనేటువంటి నాయకుల వల్ల అధికారం వస్తుందని అనుకోవడం అది చాలా పొరపాటు. రాజ్యాధికారం అని అంటే డెసిషన్ మేకింగ్, నిర్ణయాధికారం. మన నోట్లో, ఒక రాజు నోట్లో నుంచి ఏ మాట వస్తే అది గవర్నమెంట్ ఆర్డర్, అది జ్యుడిషియరీ ఛాలెంజెస్ ఉంటాయి, ఇది సెకండ్ థింగ్. అది ఒక రాజు నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాట అమలు కావాల్సిందే. ప్రభుత్వానికి నాయకత్వం వహించేటువంటి నాయకుడి యొక్క నిర్ణయాధికారమే రాజ్యాధికారం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు నిర్ణయాధికారం స్థానంలో ఉండరు, బీసీ ఎమ్మెల్యేలు నిర్ణయాధికార స్థానంలో ఉండరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు నిర్ణయాధికార స్థానంలో ఉండరు. నిర్ణయాధికారం కాంగ్రెస్లో ఈ రాష్ట్రంలో రెడ్లు, తెలుగుదేశం పార్టీలో నిర్ణయాధికార స్థానంలో కమ్మలు, కేంద్రంలో బ్రాహ్మణులు. వీళ్ళు నిర్ణయాధికార స్థానంలో ఉంటారు. నిర్ణయాధికారం దగ్గర మనం ఎప్పుడైతే ఉండగలమో దాన్ని రాజ్యాధికారంగా మనం పరిగణించవచ్చు. కాబట్టి రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి అగ్రవర్ణాలకే ఒక రకంగా మనం హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళు ఆత్మగౌరవం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 35 సంవత్సరాల యువకుడు 1,00,000 కోట్ల రూపాయలను పక్కన పెట్టాడు, రాజప్రసాదాన్ని పక్కన పెట్టాడు. తన రెడ్లకి రాజ్యాధికారం ఒప్పజెప్పాలని ఆ 36 సంవత్సరాల పిల్లగాడు మొత్తం సమాజంలో తన యొక్క శక్తి సామర్థ్యాలను ధారపోసుకుంటూ తిరుగుతున్నాడు. రెడ్లకి రాజ్యాధికారం ఒప్పజెప్పడానికి ఒక ఆత్మగౌరవంతో తనకు తండ్రికి అన్యాయం జరిగిందని, తన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆత్మగౌరవంతో తిరుగుతున్నప్పుడు 35 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఎస్సీ దళిత యువకులం ఆత్మగౌరవంతో మా తండ్రి అంబేద్కర్కి కూడా అన్యాయం జరిగింది, మా తండ్రి అంబేద్కర్ కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది,
40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అంబేద్కర్ని అవమానపరిచి ఆయన్ని అడుగడుగున ఆయన పోరాటాలకు అడ్డుపడింది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడానికి దళిత యువకులైనటువంటి మేము, లేదా నా వయస్కులు ఉన్నటువంటి వాళ్ళు, మరి మేము కూడా ఆత్మగౌరవంతో రాజ్యం కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ ఆత్మగౌరవం కోసం, బ్రాహ్మణులకు రాజ్యం అప్పచెప్పడం కోసం పట్టుమని 40 సంవత్సరాలు లేవు ఆయనకి. రాహుల్ గాంధీ ఆత్మగౌరవం కోసం వాళ్ళ బ్రాహ్మణులకు రాజ్యం అప్పచెప్పాలని ఆయన 1,00,000 కోట్లని వదిలిపెట్టాడు. ఆయన రాజప్రసాదాన్ని వదిలిపెట్టి గ్రామం తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు మరణాన్ని దాటి కూడా తిరుగుతున్నాడు. మరి ఇంతమంది మరణాన్ని, ఆస్తుల్ని, సంపదల్ని వదిలిపెట్టి రాజకీయాలే వృత్తిగా స్వీకరించి పాలిటిక్సే ఒక ప్రొఫెషన్ అనుకొని వాళ్ళు రాజ్యం కోసం తిరుగుతున్నప్పుడు దళిత నాయకులని రాజ్యాధికారం అని మాట్లాడి ఇంట్లో పోయి పండుకుంటే రాజ్యం ఎట్లొస్తుంది? రాజ్యం కోసం యుద్ధం చేసినప్పుడు మాత్రమే రాజ్యం వీరభోజ్యం, వీరుడి చేతికి మాత్రమే రాజ్యం వస్తుంది. ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి సుబ్బయ్య గారు లైన్లో ఉన్నారు. సుబ్బయ్య గారు, హలో. హలో సుబ్బయ్య గారు. సార్ నమస్కారం సార్. జైభీం అండి. జైభీం అండి. విశారదన్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఒకసారి సార్ చదువుతారండి ఒకసారి మాట్లాడండి. మీ టీవీ చూసి మాట్లాడకండి, డైరెక్ట్గా మాట్లాడండి. సార్ జైభీం సార్. జై భీమ్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కావాలండి. చెప్పండి. ఇప్పుడు దళితులకి రాజ్యాధికారం రావాలంటే ఇప్పుడు దళితులు ఇప్పుడు అగ్రవర్ణ పార్టీలకు అమ్ముకోవటం సరిపోతుంది. మన ప్రతి ప్రాతినిధ్యం ఉందా? ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు అంబేద్కరిజం ప్రచారం కావాలంటే అంబేద్కర్ మాలేద్దాం అనుకుంటున్నాం సార్. ఒక 40 రోజులు అంబేద్కర్ చేసినప్పుడు అంబేద్కర్ గారు సమాధి కాడికి వెళ్ళి అప్పుడు అంబేద్కర్ రోజుకి వైట్ వేసుకుని అంబేద్కర్ ఐడియాలజీ ప్రచారం చేసుకుంటే అంబేద్కర్ మాలేస్తే ఎలా ఉంది సార్? ఓకే, థ్యాంక్ యూ సుబ్బయ్య గారు. అది చాలా తప్పండి. వర్షిపింగ్ అంటే ఆరాధనలో బాధ్యతలు మర్చిపోతారు. ఎప్పుడైనా కూడా ఆరాధించడమే జరుగుతుంది తప్ప ఆరాధనలో శాస్త్రీయత ఉండదు, అధ్యయనం ఉండదు. గుడ్డిగా ఆరాధిస్తూ ఉంటాడు మనిషి, ఆరాధనలో బాధ్యతలు మర్చిపోతాడు. కాబట్టి ఆరాధించే వర్షిపింగ్ దైవంగా మార్చొద్దు డాక్టర్ అంబేద్కర్ని శాస్త్రీయతతోటి అధ్యయనం చేసినప్పుడు ఐడియాలజీతో పనిచేస్తే మంచిది. మాలలేయటం అలాంటి కార్యక్రమాలు. మీరు మెజార్టీగా రాజ్యాధికారాన్ని మీ దృష్టిలో ఎలా చూస్తారు? మన రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం రావాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలామంది ప్రజాప్రతినిధులుగా పనిచేస్తున్నారు, చాలామంది ఉద్యమాల్లో కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఏదైతే మనకు రాజ్యాధికారం వస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి, లేకపోతే ఏదైతే అంబేద్కర్ ఐడియాలజీతో మనము పనిచేసామో, ఏదైతే అంబేద్కర్ గారు అందించిన ఫలాలతో ఈ స్థాయికి ఎదిగామో, ఈ ఫలాలతో మళ్ళీ పే బ్యాక్ టు సొసైటీ మీరు చెప్పినట్లుగా ఈ చేస్తే అంటే వచ్చే అవకాశం ఉందంటారా? అంటే మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం రావాలంటే ఏం చేస్తే మంచిదంటారు? ఇప్పుడు మెజారిటీ ప్రజలకే రాజ్యాధికారం రావడం అని అంటే ఇందాక చెప్పినట్టుగా దళిత సమాజం అనే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండదు. ఈ ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఎందుకు ఉండదు, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఎందుకు ఉండదు అనే అంశం మనం మాట్లాడాలి. బ్రాహ్మణికల్ సోషల్ సిస్టమ్ ఏం చేసిందంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల మధ్య మళ్ళా తమ కులాల మధ్య కూడా ఒకరి పట్ల ఒకళ్ళకి ప్రేమ విశ్వాసం లేకుండా ఆ స్థానంలో ద్వేషాన్ని అవిశ్వాసాన్ని రగిలిస్తూ ఉంటుంది అగ్రవర్ణ సమాజం. ఆ అగ్రవర్ణ సమాజం ఒకరి మధ్య ద్వేషాన్ని ఒకరి మధ్య అవిశ్వాసాన్ని రగిలించిన స్థానంలో విశ్వాసం ప్రేమ రావాలి అని అంటే ఆ సమాజంలో ప్రేరణకు గురి చేసే ప్రభావశీలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీస్ ఈ ప్రజల్ని నడిపించాలి. ఈ ప్రజల్ని నడిపించే నాయకుడు ఆదర్శప్రాయణుడు అంటేనే విశ్వసిస్తారు, అతడికి వ్యక్తిత్వం ఉంటేనే విశ్వసిస్తారు, అతన్ని అమ్ముడుపోకుండా ఉంటేనే విశ్వసిస్తారు. ఆ విధంగా అంబేద్కర్ ఉద్యమం అనే దాన్ని రగిలిస్తూ ఆ జ్ఞానదీపాన్ని అందరికీ వెలిగిస్తూ ఆ వెలుగులో అతను త్యాగం చేసుకుంటూ పోయినప్పుడు మాత్రమే ప్రజలు అతన్ని విశ్వసిస్తారు. ఇప్పటి వరకు ప్రతి నాయకుడిని ఎందుకు తిడుతున్నారు, ఎందుకు విశ్వసించట్లేదు అనంటే ఆ నాయకుడికి విశ్వసనీయత సంపాదించే వ్యక్తిత్వం అతనికి లోపం అయిందనమాట. అంటే ఆ విశ్వాసాన్ని పొందగలేటువంటి వ్యక్తిత్వాన్ని జ్ఞానాన్ని తయారు చేసుకొని ప్రభావశీలమైన వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అతన్ని అనుసరిస్తారు. ఆ క్యారెక్టర్
అతనికి లేనప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అతని పట్ల అనుసరించరు. అంటే జ్ఞానము కావాలి, వ్యక్తిత్వం కావాలి. అలాంటి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీని గౌరవిస్తారు, అనుసరిస్తారు. లేదంటే గౌరవిస్తారు కానీ అనుసరించరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలంటారు? అదే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాధికారానికి రావాలి అని అంటే, రాజ్యాధికారాన్ని సంపాదించాలంటే మొదటగా ఆ గ్రామ స్థాయిలో లేదా ఆ ప్రాంతంలో స్వశక్తిగా స్వయం ప్రకాశంతో మన ప్రజల యొక్క ఓటు ఎవరు తీసుకొచ్చారు, డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం అంటే ఏంటి, గౌతమ బుద్ధుడి నుంచి జ్యోతిరావు ఫూలే నుంచి సాహు మహారాజు నుంచి అంబేద్కర్ వరకు కాన్షీరామ్ గారు ఎట్లా ఉద్యమాన్ని నడిపించారో ఆ జ్ఞాన వెలుగులో సమాజం మొత్తాన్ని వెలుగుతో నింపాలి. ఆ విధంగా కృషి చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఓట్లు తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, అగ్రవర్ణాల నాయకులకి గాంధీకి అనుసరణీయులు ఉన్నారు. గ్రామంలో గాంధీ అగ్రవర్ణ సమాజాన్ని కోరుకున్నాడు. మనువాద సమాజం నిట్ట నిలువుగా ఇది నిలబడాలని కోరుకున్నాడు. గాంధీకి ఒక వారసుడు దొరికాడు ఇండియాలో, ఆయన రాహుల్ గాంధీ. గాంధీకి ఒక వారసుడు దొరికాడు కేసీఆర్. గాంధీకి ఒక వారసుడు దొరికాడు చంద్రబాబు నాయుడు. గాంధీకి ఒక వారసుడు దొరికాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అంబేద్కర్కి వారసుడు ఈ రాష్ట్రంలో తిరగడానికి వ్యక్తి లేకుండా పోయాడు. అట్లాంటి నిరంతరం తిరిగి ఛాలెంజ్గా రాజకీయ యుద్ధం ప్రకటించే వ్యక్తులు లేరు. అసెంబ్లీ ముట్టడంటారు తప్ప 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా అసెంబ్లీ మీద అటాక్ చేద్దామంటారు, పార్లమెంటు మీద అటాక్ చేద్దామంటారు. ఈ అసెంబ్లీ ముట్టళ్ళు, పార్లమెంటు ముట్టళ్ళు కాన్షీరామ్ గారి ఉద్యమంలో లేవు. అసెంబ్లీ లోపలికి ఎమ్మెల్యేలుగా ప్రవేశించే ఉద్యమం కాన్షీరామ్ గారి ఉద్యమం. పార్లమెంటులోకి ఎంపీలుగా ప్రవేశించి భారత ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చే ఉద్యమం కాన్షీరామ్ గారి ఉద్యమం. అసెంబ్లీ ముట్టడంటాం, అటు పోలీసులు వస్తారు, ఇటు మనవాళ్ళు పోతారు, ఇద్దరి మధ్య కొట్లాటలు జరుగుతాయి, లాఠీలు మోగుతాయి, తూటాలు పేలుతాయి, మన వాళ్ళు జైళ్ళల్లో ఉంటారు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్ని జైళ్ళల్లో ఉండేటువంటి మొత్తం ఖైదీలుగా ఉండి ఆ విచారణలో మనం ఖైదీలుగా, తప్పు చేసిన వాళ్ళుగా, చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళుగా ఉండే జైళ్ళల్లో ఉండే వాళ్ళు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు, పార్లమెంటు అసెంబ్లీలో ఉండే వాళ్ళు మొత్తం అగ్రవర్ణాలు. ఎందుకు ఇది జరుగుతున్నది? యాక్చువల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసింది ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలంతా ఈ సమాజంలో రాజ్యాధికారానికి రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తెరిగి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయబడింది. అది వినియోగించుకోకుండా. ఓకే విశారద్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు అండి. టైం సరే అయిపోయింది. ఇది ఈనాటి మెజార్టీకి రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.